ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. చూడండి, దేవుని ఆజ్ఞలను మనం తిరస్కరించకూడదనమాట. మీ తల్లిదండ్రులను సన్మానించము, నీ యొక్క పొరుగు వారిని ఆశించకూడదు, దొంగిలించకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన ఆజ్ఞలను తిరస్కరించేవాడు చూడండి శిక్ష నొందునట. మరి జాగ్రత్తగా మనము ఈ యొక్క ఆజ్ఞలను కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ లాభం పొందాలట. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. ఆమెన్. మరి దేవుడు మరి లాభాన్ని అనుగ్రహించాలని, లాభం అంటే అందరికీ ఇష్టమే కదా. చూడండి, ఏ వ్యాపారం చేసినా లాభ నష్టాలు ఉంటాయి. కాబట్టి మనం భక్తిలో కూడా లాభ నష్టాలు ఉన్నాయి. ఏంటంటే ఆజ్ఞను పాటించడమే. ఆజ్ఞలు పాటిస్తే మనకు లాభం కలుగుతుంది. అలాగే వ్యాపారం చేస్తే మనకి లాభం ఎలాగొస్తుందో, అలాగే భక్తి చేసినప్పుడు ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకి చూడండి ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. చూసారా ఎంత తేటగా ఉందో. సామెతలు 131:13 ఉంది మాట. 31:13 ఉంది మాట. మరి ఆజ్ఞను 13:13 ఉంది. మరి ఆజ్ఞను పాటించవలసిందిగా మరి దేవుని పేరట మనం చేస్తున్నాను. సామెతలు 13:13. మరి అందరూ కూడా చదివి ఆజ్ఞను పాటించే వారమై ఉండాలి. ఆమెన్. హల్లెలూయా.